హలో అందరికి వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను దీపిక. ఈ రోజు మన గెస్ట్ గా ఉన్నారు అంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ గిరిబాబు గారు. సార్ తో ఒకసారి మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ అండి. సార్, నేను రీసెంట్గా ఎక్కువ మంది దగ్గర వింటున్న టాపిక్ ఏంటంటే, మీరు నిద్రపోతున్నా సరే కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ చేయడం వల్ల మీరు ధనవంతులు అయిపోతారు అని కొన్ని ఆర్టికల్స్లో కూడా వైరల్ అవుతున్నాయి ఈ మధ్య. అసలు ఇది ఎంతవరకు నిజమంటారు? అంటే ఇది ఇన్వెస్ట్మెంట్స్ మనం నిద్రపోతున్నా సరే అవి పనిచేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మనం ధనవంతులు అవుతూ ఉంటాం. ఓకే. అయితే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ మన తరపున పనిచేయడం అంటే ఏంటంటే, నార్మల్గా ప్రతి ఒక్కరికి కూడా యాక్టివ్ లైఫ్ ఎంతవరకు ఉంటుంది, 25 to 50 వరకు యాక్టివ్ లైఫ్ అని చెప్పొచ్చు. అంటే వాళ్ళ వర్కింగ్ లైఫ్ అని చెప్పొచ్చు. అంటే 50 సంవత్సరాల దాకా ఏదైతే కష్టపడుతూ ఉంటారో ఆ కష్టపడ్డ దానికి ప్రతిఫలంగా ఆదాయం వస్తుందో అదంతా యాక్టివ్ లైఫ్. సో మనం 50 తర్వాత ఏమవుతుంది, జనరల్గా రిటైర్మెంట్ మోడ్లోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఐటీ సెగ్మెంట్లో చాలా మంది కూడా రిటైర్మెంట్ ఎప్పుడు అంటే 40-45 అని చెప్తూ ఉంటారు. బట్ జనరల్గా ఒక 50 years నా రిటైర్మెంట్ లైఫ్ అనుకుంటే, ఆ రిటైర్మెంట్ లైఫ్ అయిన తర్వాత నేను పని చేయకుండా నాకు ప్యాసివ్ ఇన్కమ్ రావాలి. అంటే నా ఇన్వెస్ట్మెంట్ పనిచేయాలి నేను నిద్రపోతున్నా సరే. ఆ కాంటెక్స్ట్లో చెప్తూ ఉంటారు. అంటే నార్మల్గా మీరు నేను నిద్రపోతున్నా సరే ఇన్వెస్ట్మెంట్ పనిచేయడం అంటే చాలా రకరకాలుగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్లాట్ కొన్నారు, మనం ఏం చేయక్కర్లేదు, ఆటోమేటిక్గా ప్లాట్ డిమాండ్ ప్రకారంగా పుష్ అవుతుంటే ధర పెరుగుతూనే ఉంటుంది. కానీ ఆదాయం వస్తుందా? ప్లాట్లో ఆదాయం రాదు. అదే మీరు ఒక ఇల్లు కొన్నారు, రెంట్కి ఇచ్చారు, మనం ఏం చేయకపోయినా రెంట్ వస్తూ ఉంటుంది. అది మనం ఏం చేయకుండా వచ్చే రెంట్. కానీ సడన్గా టెనెంట్ లేకపోతే రాదు. తర్వాత ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండి ఎవరు టెనెంట్స్ రాకపోతే ఆగిపోద్ది. ఒక టెనెంట్ మారిపోతే మనకు ఖర్చు ఉంటుంది, దాని మీద కొంత రిపేర్ చేయించాలి. ఇట్లా కొన్ని రకాల ఇఫ్స్ అండ్ బట్స్ ఉంటాయి. బట్ ఏ ఇబ్బంది లేకుండా నేను నిద్రపోతున్నా సరే నాకు రెగ్యులర్ ఇన్కమ్, ఓకే, ఈ ఇన్వెస్ట్మెంట్ నుంచి రెగ్యులర్ ఇన్కమ్ రావాలి అంటే అన్నిటికంటే బెస్ట్ ఎగ్జాంపుల్, బెస్ట్ పాసిబుల్ ఈస్ సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. అంటే ఏంటంటే సింపుల్గా మనం ఏదైతే మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసుకుంటామో ఆ ఇన్వెస్ట్మెంట్ చేసిన ఫండ్స్ అన్ని కూడా ప్రాపర్గా అలైన్ చేసుకొని, నేను సపోజ్ ఒక 1 crore ఇన్వెస్ట్ చేసుకుంటే అందులో సంవత్సరానికి ఒక 6% అనుకోండి, అంటే సంవత్సరం 6% 6 lakhs డివైడ్ బై 12 months అంటే 50,000 per month నాకు ఆదాయం రావాలి అని మనము ఒక సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్ ఒకటి సెలెక్ట్ చేసుకొని మంచిది ఫండ్, దానికి ఒక రిక్వెస్ట్ ఇచ్చేసేయాలి. ఇచ్చేస్తే ఆటోమేటిక్గా 50,000 రూపాయలు మీకు మీ జీవితాంతం వస్తూనే ఉంటుంది. అది యాజ్ లాంగ్ యాజ్ ద ఫండ్ ఉన్నంత వరకు. కానీ 6% పెట్టుకుంటే నార్మల్గా ఒక బ్యాలెన్స్ ఫండ్ 10% ప్లస్ పెరుగుతుంది, అజ్యూమింగ్ మనం 6% తీస్తున్నాము. సో తీసినా కూడా ఇంకొక 4% పెరుగుతుంది. కాబట్టి ఎప్పటికీ మన బేస్ అమౌంట్ ఇంటాక్ట్ ఉంటుంది, మనకు ప్రతి నెల వస్తుంది. ఎప్పటి వరకు అంటే నువ్వు వద్దు అన్నంత వరకు. ఆ కాంటెక్స్లో మనం నిద్రపోతున్నా సరే మనకు ఒక ఆదాయం వచ్చే ఇన్వెస్ట్మెంట్ గురించి చాలామంది చెప్తున్నారు, చాలా ఆర్టికల్స్ వస్తున్నాయి. ఇప్పుడు రిటైర్మెంట్ ప్లానింగ్, ప్యాసివ్ ఇన్కమ్, తర్వాత పోస్ట్ రిటైర్మెంట్, నేను పిల్లల మీద డిపెండ్ అవ్వలేను, ఫిక్స్డ్ అసెట్స్ లైక్ రియల్ ఎస్టేట్, లేకపోతే ఫ్లాట్ కొని రెంట్కి ఇవ్వాలి అంటే ఫ్లాట్ ఏమో 2 కోట్లు, ₹1 కోటి ఉంటుంది, రెంట్ ఏమో 20,000 కూడా రాదు, టెనెంట్ లేకపోతే రాదు. ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొన్ని ఏరియాస్లో ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ చాలా మళ్ళీ పాపులర్ అవుతుంది. సో సడన్గా నాకు టెనెంట్స్ దొరకకపోతే కష్టం అవుతుంది. కనుక వాటన్నిటి మీద రిలే అవ్వాలి అంటే చాలా రకాల ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడితే మనకు ఆదాయం ఆగిపోవచ్చు. అలా ఆదాయం ఆగిపోకుండా ఎప్పటికీ రావాలి అంటే అది ఓన్లీ ఫైనాన్షియల్ అసెట్స్ ద్వారా మాత్రమే సాధ్యం. ఈ ఫైనాన్షియల్ అసెట్స్ అంటే ఇంపార్టెంట్ ఏంటి, ఒక బ్యాంక్లో, పోస్ట్ ఆఫీస్లో డిపాజిట్ చేసి మంత్లీ తీసుకోవచ్చు. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, పెద్దల పొదుపు పథకం, అందులో క్వార్టర్లీ 8% ఇస్తూ ఉంటారు, అది కూడా దీని కింద వస్తుంది. కానీ వాటి అన్నింటిలో ఏంటంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ అండ్ టీడీఎస్ కట్ అవుతుంది, ట్యాక్సబుల్ ఎక్కువ అవుతుంది. మీరు సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్లో అలా కాదు, మీకు ట్యాక్సేషన్ కూడా చాలా తక్కువ, కేవలం 12.5% మాత్రమే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్. అది కూడా ఫస్ట్ 1.25 lakh పోయిన తర్వాత, ప్లస్ గ్రోత్ రేట్ కూడా మోర్ దెన్ 10% ఉంటుంది, యావరేజ్ ఆన్ అండ్ యావరేజ్గా 10-12%. మనం కనుక ఒక 6-7% మ్యాక్సిమం పెట్టుకుంటే మనమే రిక్వెస్ట్ ఇచ్చుకుంటాం, అది మన చేతిలో ఉంటుంది. ఆపాలంటే ఆపేయచ్చు, ఇంక్రీజ్ చేయాలంటే ఇంక్రీజ్ చేయొచ్చు, మనకు రెగ్యులర్గా క్యాష్ ఫ్లో అవుతూ ఉంటుంది. అండ్ ఈ మ్యూచువల్ ఫండ్స్లో సెలెక్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో మేము యాజ్ ఏ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్గా మా క్లయింట్స్ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకు ఎంత ఇన్వెస్ట్మెంట్ ఉంది, దాన్ని ఎక్కడ పెట్టాలి, మార్కెట్ వాలటాలిటీ ఉన్నప్పుడు దాన్ని ఎలా చేయించాలి అని ఇన్సిడెంటల్ అడ్వైస్ ఇస్తూ ఈ పోర్ట్ఫోలియోని ప్రాపర్గా మేనేజ్ చేస్తూ ఉంటాం. మేనేజ్ చేసి క్లయింట్స్కి వాళ్లకు రెగ్యులర్గా ప్యాసివ్ ఇన్కమ్ వచ్చేలాగా హెల్ప్ చేస్తాం. అంటే ఇది ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు నిద్రపోతున్నా సరే వాళ్లకు రావాల్సిన ఆదాయం వస్తూ ఉంటుంది. ఆ కాంటెక్స్లో ఇది ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్కమ్ ప్యాసివ్గా. మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ పెరుగుద్దా అంటే ఎస్ పెరుగుతూ ఉంటుంది, ఎందుకంటే మనం అక్కడ 6-7% మ్యాక్సిమం తీసుకుంటాం. సో ఇన్వెస్ట్మెంట్ పొటెన్షియల్ వచ్చేసి మోర్ దెన్ 8%, మోర్ దెన్ 10-12% ఉంటుంది. సో ఆ మేరకు ఓవర్ పీరియడ్ ఆఫ్ లాంగ్ టర్మ్లో డెఫినెట్లీ మీ వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కూడా పెరుగుతుంది. వాల్యూ పెరుగుద్ది,
మంత్ ఇన్కమ్ వస్తుంది, మీకు వొలటాలిటీ తక్కువగా ఉంటుంది బికాస్ బ్యాలెన్స్ ఫండ్స్లో తీసుకుంటాం కాబట్టి. సో నో ఏజ్ లిమిట్ అంటారు. నో ఏజ్ లిమిట్, ఎవరికైనా ఇన్వెస్ట్ చేసుకొచ్చి చేయొచ్చు. సో ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ చాలా పాపులర్ అయ్యాయి. మీరు ఐపీఎల్ మ్యాచెస్ చూస్తున్నారా? ప్రతి మ్యాచ్లో ఓవర్ మధ్య వచ్చే అడ్వర్టైజ్మెంట్ ఏంటి? ఎక్కువ ఇవే వస్తూ ఉంటాయి, ఇవి తప్ప వేరే లేవు అసలు. సచిన్ టెండూల్కర్, ధోని, తర్వాత అమితాబ్ బచ్చన్, వీళ్ళందరూ వచ్చి మ్యూచువల్ ఫండ్స్ మ్యూచువల్ చెప్తున్నారు కదా. దీంట్లో అంత పొటెన్షియల్ ఉంది, అంత పవర్ ఉంది. సో మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే మీరు నిద్రపోతున్నా సరే మీ ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంటుంది. ఎందుకు? మనం ఇన్వెస్ట్ చేసిన ఎందులో? మ్యూచువల్ ఫండ్స్లో. వాళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు? స్టాక్ మార్కెట్లో. స్టాక్ మార్కెట్ ఏంటి? నథింగ్ బట్ బిజినెసెస్, ఏ కాంబినేషన్ ఆఫ్ ఆల్ ద బిజినెసెస్ set up in a place where trading happens, investment happens, where the buying selling happens. అంటే ఒక మార్కెట్ అది. అందులో ఉండే అన్ని కంపెనీసే. ఆ కంపెనీస్ అన్ని కూడా ఏదో ఒక వ్యాపారం చేస్తూ ఉంటాయి. ఈ వ్యాపారం ఒడిదుడుకులు ఉన్నప్పటికీ, మార్కెట్ అప్ అండ్ ఉన్నప్పటికీ లాంగర్ పీరియడ్లో పైకి వెళ్తూనే ఉంటుంది. మనుషులు మార్కెట్లో పైకి వెళ్ళాలి ఎప్పటికైనా సరే. సో మీరు ఇవాళ పెట్టి రేపు చూడొద్దు. ఇవాళ ఇన్వెస్ట్ చేసి ఒక 5 years 10 years 15 years ఇలా లాంగ్ టర్మ్ మీ గోల్కి అసైన్ చేసుకోవాలి. అలా వదిలేస్తే మీ గోల్ కనుక రీచ్ అయినప్పుడు వొలటాలిటీని పక్కన పెట్టేసి నా గోల్ రీచ్ అయినప్పుడు ఇంత కావాలి అజ్యూమింగ్, ఇంత రేట్ ఆఫ్ రిటర్న్ ప్రకారం మనము ఫండ్స్ సెలెక్ట్ చేసుకోవాలి. అది సెలెక్ట్ చేసుకోవడం ఇబ్బంది అయినప్పుడు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ మనటి వాళ్ళని కలిస్తే మేము హెల్ప్ చేస్తూ ఉంటాం. సో అలా చేసినప్పుడు వాళ్ళకు ఆ సర్టెన్ గోల్ అచీవ్ అయినప్పుడు, సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం వెళ్ళినప్పుడు వాళ్ళకి ఆ అమౌంట్ వాళ్ళ చేతికి వస్తుంది. నాకు అలా కాదు, నాకు మంత్లీ ఇన్కమ్ కావాలి, రిటైర్ అయ్యాను లేదా అవుతాను, లేదా నాకు ఇంట్లో అవసరాలు ఉంటాయి, లేదా ఈఎంఐ కట్టాలి నేను డబ్బులతోటి, కనుక లోన్ అమౌంట్ కట్టకుండా దాన్ని ఇన్వెస్ట్ చేసి దాని నుంచి తీసుకొని ఈఎంఐ కడుతూ ఉంటాం. దీనికి ఒక 6-7% చొప్పున తీసుకుంటూ ఉంటాము. బేస్ ఇన్వెస్ట్మెంట్ పెరుగుతూ ఉంటుంది. ఇంకా కస్టమైజ్ చేసుకొని ఇంకా చాలా రకరకాలుగా మనము ఇన్వెస్టర్స్ రిక్వైర్మెంట్ ప్రకారంగా చేయొచ్చు. మనము అలా చేస్తూ ఉంటాం అనమాట. ఈ కాంటెక్స్ట్లో మంత్లీ ఇన్కమ్ రావడము, ఇన్వెస్ట్మెంట్ పెరగడము, మనం ఏమీ చేయకుండా నిద్రపోతున్నా సరే అది పెరుగుతూ ఉంటుంది అని చెప్తూ ఉంటారు. ఇది చాలా పాపులర్ ఈ మధ్య కాలంలో, అండ్ అందరికీ చాలా అవసరం కూడా ఇది. బికాస్ మంత్లీ ఇన్కమ్ కావాలి, పెన్షన్ కావాలి అంటే ఒకప్పుడు పాలసీస్ గుర్తొచ్చేవి. ఆ పాలసీస్ యొక్క చరిష్మా పోయింది, ఎందుకంటే అందులో రేట్ ఆఫ్ రిటర్న్ 4-5% నుంచి రాదు. ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది కాబట్టి. ఇక్కడ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండదు, ప్యూర్ ఇన్వెస్ట్మెంట్ లాగా వర్క్ చేస్తుంది. ఇది రేట్ ఆఫ్ రిటర్న్ ఎక్కువ ఉంటుంది, మోర్ దెన్ 10%. సో మనకు ప్యాసివ్ ఇన్కమ్ లాగా ఒక 6-7% వచ్చినా కూడా రెవెన్యూ పెరుగుతుంది, ఎక్కువ వస్తుంది. మనం ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఇన్వెస్ట్ ఇట్ అండ్ ఫర్గెట్ ఇట్. ఆటోమేటిక్గా మీ గోల్కి అసైన్ అయ్యి వెళ్తూ ఉంటాయి. అవి మనం రివ్యూ చేస్తూ ఉండాలి. అది చేయనప్పుడు మేము మనలాంటి అడ్వైజర్స్ మేము హెల్ప్ చేస్తూ ఉంటాం. ఓకే సార్, థ్యాంక్ యూ.